అందరికీ నమస్కారం. భగవద్గీత అర్జున విషాద యోగము అన్న ఫస్ట్ చాప్టర్లో 1 నుండి 20 సెక్షన్ల వరకు ఏమేమి ఉన్నాయో మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు 21 నుండి ఆ భగవద్గీత శ్లోకాలలో దాని అర్థం ఏం రాసుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు హై లెవెల్లో డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చిన వాళ్ళ కోసం ఒక 2 లైన్లో హై లెవెల్లో చెప్పుకుందాం. కానీ ఎవరైతే ఈ వీడియోకి డైరెక్ట్ వచ్చారో అంతకు ముందు వీడియోస్ చూస్తే వాళ్ళకి ఇంకా బాగా విడమర్చి చాలా బాగా అర్థమయ్యేటట్లు ఉన్నాయి. దయచేసి ఆ వీడియోలను కూడా చూడండి. సో ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామము అందరూ సిద్ధమైపోయి ఉన్నారు. కురుక్షేత్రము ఒకవైపు పాండవులు, ఒకవైపు కౌరవులు మొత్తం యుద్ధానికి సిద్ధమైపోయి ఉండి శంఖారావాలను పూరించారు. అర్జునుడు కూడా కృష్ణుడు కూడా వాళ్ళ ప్రకాశవంతమైన రథంతో అక్కడ సిద్ధమై శంఖారావాన్ని పూరించారు. సో అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో అక్కడ నుండి ఇక నెక్స్ట్ ఈ 21 శ్లోకంలో భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం అన్న చాప్టర్లో 1.21లో ఏమి రాసుంది, ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్పారు మనకి, అది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ అర్జునుడు శంఖారావాన్ని పూరించారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఓ అచ్యుత అంటే ఆయన ఎవరికి చెప్తున్నారు? శ్రీకృష్ణుల వారికి చెప్తున్నారు. ఏమని? ఓ అచ్యుత అంటే ఓ శ్రీకృష్ణ అని అనమాట. ఓ శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక రథం మీద ఉన్నారు. ఆయన శ్రీకృష్ణుల వారిని ఈ విధంగా కోరుతున్నారు. ఏమని? శ్రీకృష్ణ, నా రథాన్ని 2 వైపులా ఉన్న మధ్యలోకి తీసుకువెళ్ళు. ఎందుకు? ఈ మహా పోరాటంలో, ఈ రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను చూడాలి. నా రథాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళు, మధ్యలో నిలుపు. అంటే ఆ సైడ్లో ఉన్నారు కదా గ్రూపులుగా 2 వైపులా. సో రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపు, నేను వాళ్ళని చూడాలి. నేను ఎవరెవరితో కనుక యుద్ధం చేయాలో వాళ్ళ అందరినీ నేను చూడాలి అని ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు ఈ శ్లోకంలో. సో దీనిని విడమర్చి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సమస్త సృష్టికి ఎవరు? ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఎవరి రథం నడుపుతున్నారు? అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? స్వతంత్రుడైన ఆ పరమేశ్వరుడు అయినా ఆ భగవంతుడు భక్తులకి అవసరమైనప్పుడు వాళ్ళ కోసం వాళ్ళని డ్రైవ్ చేయటానికి, అంటే వాళ్ళని ఇక్కడ అర్జునుని ఎలా శ్రీకృష్ణుడు డ్రైవ్ చేయటానికి ముందు కూర్చొని రథాన్ని ఎలా నడుపుతున్నాడో అలా మనం భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఆయనే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆయనే మనకు రథసారథిగా ఉంటాడు. సో అది ఇక్కడ దేవుడు భక్తుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారు, ఆ ప్రేమకి ఎంత హీ విల్ డూ ఇట్. మనం భగవంతుని ఎంత ప్రేమగా ఆరాధిస్తే ఆయన మనం ఏది కావాలంటే అది చేస్తారు. మనకి మన కర్మానుసారము కొన్నిసార్లు ఆ కర్మల్ని కూడా జయించేటట్లు ఆ భగవంతుడు మనకి ఒక దారిని చూపెడతారు. సో అదే ఇక్కడ ఉందన్నమాట. అర్జునుడు మంచిగా రథంలో కూర్చొని ఉన్నాడు.
శ్రీకృష్ణుడు అర్జునుల వారి రథాన్ని నడుపుతూ అర్జునుడిచ్చిన ఆదేశాలను పాటిస్తూ రథాన్ని ముందు స్థానానికి నడపటానికి సిద్ధమవుతున్నాడు. ఇది ఈ శ్లోకంలో చెప్పబడింది. సో దీని తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు అర్జునుడు? దుర్బుద్ధి కల ధృతరాష్ట్రుల యొక్క కుమారులను సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన ఎవరైతే వచ్చారో, యుద్ధానికి ఎవరైతే వచ్చారో, ఇప్పుడు ధర్మం ఎవరి వైపు ఉంది ఎవరి వైపు లేదు అందరికీ తెలుసు. కానీ దుర్బుద్ధి అయిన వీళ్ళ పక్షంలో, అందరికీ తెలిసిన వీళ్ళ పక్షంలో ఎవరెవరు వచ్చారు కౌరవుల పక్కన, వాళ్ళందరినీ నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది, అందుకోసం మనం మధ్యలోకి వెళ్దాం అని చెప్తున్నారనమాట. సో దీని మొత్తం, ఈ శ్లోకం యొక్క మొత్తం తాత్పర్యం ఎలా ఉందంటే, పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా మొత్తాన్ని దుర్యోధనుడు లాగేసుకున్నాడు. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది? దురుద్దేశంతోనే జరిగింది కదా. సగం సగం పంచుకోవాల్సిన అన్నదమ్ములు మొత్తం ఒకళ్ళే లాగేసుకొని వాళ్ళని చంపాలని చూశారు, అడవులకు పంపారు, నానా బాధలు పెట్టారు. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి? దుర్బుద్ధితో జరిగాయి. సో ఇప్పుడు ఈ దుర్బుద్ధి గల వారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన నిల్చొని ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళు కూడా దుష్ట బుద్ధి కలవారే. ఎందుకంటే దుష్టులకి సహాయం చేస్తున్నారనుకోండి, ఏ ఉద్దేశంతో సహాయం చేస్తారు? అలాంటి మనసున్న వాళ్ళకి సహాయం చేస్తారు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. యుద్ధం కోసం వచ్చిన ఇలాంటి అధర్మం వైపు మొగ్గు చూపిన వారందరూ మా చేత నాశనం అయిపోతారు, మా చేతిలో వధింపబడతారు అని చెప్పకనే చెప్తున్నారు అర్జునుడు ఇక్కడ. నేను వాళ్ళని చూడాలి, అటు సైడు ఎవరున్నారు, అధర్మం వైపు వాళ్ళకి సపోర్ట్ చేయటానికి వాళ్ళ తరపున ఎవరెవరు వచ్చారో ఈ యుద్ధానికి నేను చూడాలి, రథాన్ని ముందుకు నడిపి మధ్యలో నిలుపుము అని అర్జునుడు అన్నాడు. ఈ శ్లోకంలో ఆ తాత్పర్యం అన్నమాట. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారో విందాం. సో ఇట్లా అన్నాడు అనేసి ఎవరు చెప్తున్నారు? అర్జునుడు ఇలా అన్నారు కృష్ణుడితో, వీళ్ళు ఇలా అన్నాడు అనేసి ఎవరు చెప్తున్నాడు? ఎవరికి? వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. ఈ విషయాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు వైభవంగా ఉన్న రథమును, అర్జునుడు రథం ఎలా ఉందని చెప్పుకున్నాం ఇంతకుముందు, చాలా ప్రకాశవంతమైన రథం, దానిపైన ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నాడు రథం పైన జెండాలో. అలాంటి రథముని, వైభవంగా కనిపించిన రథంని రెండు సైన్యాల మధ్యకి తీసుకెళ్ళి శ్రీకృష్ణుల వారు నిలిపారు. ధృతరాష్ట్ర, ఇలా అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణునితో, ఈ రథాన్ని తీసుకెళ్ళి రెండు సైన్యాల మధ్యలో నిలపమని. ఆ రథం ఎంత వైభవోపేతంగా ఉంది అంటే చాలా ప్రకాశవంతంగా ఉంది. దాన్ని తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు అని ఈ శ్లోకంలో చెప్పబడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం ఏం రాసుంది అని. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అర్జునుడు శ్రీకృష్ణుల వారు మధ్యలో, సైన్యానికి మధ్యలో రథం మీద ఉన్నారు. సో ఇక శ్రీకృష్ణుల వారు అన్నారనమాట, భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు. ఏమని? ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థుల్ని చూడుము. ఓకే, నిలపమన్నావు కదా, నిలిపాను. ఇప్పుడు చూడు, ఇక్కడ ఉన్న కురు వంశస్థుల్ని చూడుము అంటే
ఏమని, ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, మొత్తం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళకి కావలసిన ఫ్రెండ్స్, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. చూడు ఇంకా రథాన్ని నిలిపాను అని చెప్తున్నారు. సో దీని తర్వాత అర్జునుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, తన తండ్రులకి తాతలను, గురువులను, మేనమామలను, దాయాద పుత్రులను, మేనల్లుడు మరియు అందరికీ సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళేమన్నా యుద్ధానికి పోతే వేరే ఎవరో అయితే ఓకే, వెళ్ళామా, వాళ్ళని వధించామా, చంపేశామా, రాజ్యాన్ని చేపట్టామా, వచ్చామా అన్నట్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నది ఎవరంటే సొంత దాయాదులు, అంటే అన్నదమ్ముల పిల్లలు. ఎవరో కాదు అక్కడ ఉంది, సొంత మేనమామలు. ఎవరంటారు, అన్నదమ్ముల పిల్లలు, తాతలు, గురువులు, వీళ్ళే అక్కడ ఉంది. అంటే మన ఓన్ ఫ్యామిలీలో వాళ్ళే ఉంది. అది చూశాడనమాట శ్రీకృష్ణుల వారు అండ్ అర్జునుడు చూడాలన్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళి అసలు ఎవరెవరు ఉన్నారు చూడాలి అంటే తీసుకెళ్ళి నిలిపాడు. ఈయన వాళ్ళందరినీ చూశాడు. చూస్తే ఉన్నది ఎవరు, సొంత ఫ్యామిలీలో వాళ్ళే. ఇక ఇక్కడ ఎంత బాధాకరమైన విషయమో మీరు అర్థం చేసుకోండి. మనం వెళ్ళి వేరే వాళ్ళతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మొత్తాన్ని సర్వనాశనం చేసి రక్తాన్ని ఏరులై పారించి ఆ రాజ్యాన్ని వశపరుచుకొని వచ్చామంటే విజయోత్సవంతో వస్తారు రాజులు. అది కూడా బాధాకరమైన విషయమే. కానీ అక్కడ ఉన్నది వేరే రాజులు, వేరే వంశస్థులు, వేరే ఎవరో అన్న ఉద్దేశంతో ఆ బాధ అనేది ఇంత ఉండదు, ఇంతకన్నా తక్కువ ఉంటుంది. వాళ్ళని చంపేశాము అన్నది చాలా కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నది ఎవరు, సొంత దాయాదులు, అందరూ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. ఎవ్వరు వాళ్ళల్లో బయట వాళ్ళు అని చెప్పుకోవటానికే లేదు. చూసారా, ఇలాంటి మన ఫ్యామిలీస్లో కూడా మనం కొట్లాటలు, తీవ్రమైన పోరాటాలు, కోర్టు కేసులు ఇవన్నీ ఎవరితో జరుగుతాయి, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళతోనే జరుగుతాయి. సో ఇక్కడ అర్జునుడు వీళ్ళందరినీ చూసి ఒకలాంటి దుఃఖంతో, మరి అంతే కదా, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి. యుద్ధం అంటే ఏంటి, ఇక మొత్తం తుదముట్టించాలి, ఇక ఎవ్వరూ మిగలకూడదు. ఇక రెండో వైపు వాళ్ళందరినీ కంప్లీట్గా క్లీన్ చేసి మొత్తాన్ని తుదముట్టించాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఒక్కసారి ఇక వాళ్ళని చూస్తే మనం ఎవరిని చంపాలి, వాళ్ళు ఏమన్నా వేరే వాళ్ళ కాదే, వాళ్ళందరూ మన తాతలు, పెద్దనాన్నలు, మేనల్లుడు పిల్లలు, మన దాయాదులు, వీళ్ళే అని ఒక్కసారిగా అర్జునుడి మనసు ఒకలాంటి దుఃఖంతో నిండిపోయింది. ఆయన అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఓకే, ఇక ఏదైతే అదైందని వచ్చాడు. కానీ ఒక్కసారి వాళ్ళని చూడగానే మనలో ఉన్న ఒక భావన ఉంటుంది కదా, మన ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళంతా అన్న భావన అర్జునుడిలో కలిగింది. సో ఇక్కడ దీని మొత్తం తాత్పర్యం ఏంటంటే, ఇక్కడ యుద్ధభూమిలో వీళ్ళందరినీ చూడటం వల్ల అర్జునుడి మనసుకు మనం వాళ్ళని మృత్యు ద్వారాలకి పంపేది ఎవరినో కాదు, మన సొంత ఫ్యామిలీకి చెందిన వాళ్ళనే అని ఆ బాధ
ఒకసారి కలుక్కుమన్నది అర్జునుడి గుండెలో. సో అది ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. సో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ఎవరితో ఈ డిస్కషన్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఇది మొత్తం ఎవరికి వివరిస్తున్నారు, సంజయుడుకున్న దివ్య శక్తితో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఈ డిస్కషన్ ఎవరికి జరుగుతుంది, ఇక్కడ కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరుగుతుంది. ఓకే, సో అప్పుడు ఇక చూశాడు ఆయన మనసులో, భగవంతుడా నేను చంపబోయేది, మరి యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా తెలుసు కదా ఎవరిని ఎవరి మీద యుద్ధంకి వస్తున్నాము ఏంటి అన్నది. కానీ వచ్చేటప్పుడు అంతా బాగానే ఉంది, మొత్తం సర్దేసుకున్నాం, అన్నీ పట్టుకున్నాం, వచ్చేసాం, అన్నీ చేసాం. కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూడగానే అందరూ ఉన్నారు అక్కడ. ఆ ఉన్నది ఎవరు, సొంత ఫ్యామిలీ వాళ్ళే. ఇక రేపు చంపాల్సింది, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయితే మొదటి బాణం వేసి చంపేది ఎవరిని, సొంత వాళ్ళని. అది ఒక్క నిమిషం అర్జునుడికి మనసులో కలుక్కుమనిపించింది. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి, యుద్ధానికి రెడీ అయిపోయి ఒకరినొకరిని చంపుకోవటానికి పూనుకుంటున్నా నా బంధువులను చూసి నా సొంత ఫ్యామిలీ వాళ్ళని చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి. అంతే కదా, మరి ఇంతవరకు గట్టిగా వచ్చేసాడు అక్కడ దాకా. కానీ ఒక్కసారి ఓకే నేను చంపేది వీళ్ళని తెలుసు ముందే, కానీ ఒక్కసారిగా ఇక బాణం ఎక్కువ పెట్టి వాళ్ళ గుండెల్లో దింపాలి, లేదా ఒకళ్ళని పొడవాలి అంటే ఆ పొడిచే ముందు సిచ్యుయేషన్ ఎంత బాధ. మనం ఏదో చెప్పుకుంటున్నాం ఒక ఇదిలాగా, కానీ ఆ సిచ్యుయేషన్లో ఉండి మనం పొడిచేది ఎవరిని, మన మేనమామని, మన తాతలని అన్నప్పుడు మనం బాణం వేసి వాళ్ళ గుండెల్లో దింపుతాము, వాళ్ళని మృత్యు ద్వారాలకు పంపిస్తాము అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఒక్క యుద్ధానికి ఇంకా స్టార్ట్ అయ్యబోయే ముందు. ఆ ముందు అర్జునుడికి ఇదంతా ఒకలాంటి ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. నా బంధువులందరూ ఒకరినొకరు చంపుకోవడానికి బారులు తీరున్నారు, వీళ్ళందరినీ చూస్తే నా అవయవాలు పట్టుదప్పుతున్నాయి, మరియు నా నోరు ఎండిపోతుంది. అంటే హీ గోట్ సో టెన్స్, బాగా టెన్షన్ పడిపోయాడు అక్కడ. నేను చంపేది వీళ్ళనా, నేను చంపాల్సింది నా సొంత వాళ్ళని, ఇప్పుడు వీళ్ళ గుండెల్లో నేను బాణాలు దింపాలి, మా ఫ్యామిలీ వాళ్ళే ఒకరినొకరిని ఇప్పుడు ఇంకొక నిమిషంలో చంపుకోబోతున్నామని తెలుస్తుంటే నా అవయవాలన్నీ పట్టుదప్పుతున్నాయి, నా నోరు తడారిపోతుంది. మరి అంతే కదా, అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. సో దీని మొత్తం తాత్పర్యం అసలు ఏంటంటే, వాత్సల్యం అనేది ఏముంటుంది మనకి, వాత్సల్యం ప్రేమ అనేది ఉంటుంది ఎక్కడో చోట. సో మనము ఏమనుకుంటాము, ఇక్కడ అది బాగా చెప్తున్నారనమాట. ఏంటంటే వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది లేదా ఆధ్యాత్మికమైనది కూడా అయ్యుండొచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది ఈ శరీరం ఇది భౌతికపరమైనది, అది భౌతికపరమైన ఉద్వేగం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మొత్తంలో భౌతిక సంబంధమైన అనుభూతులని మనం ఈ బంధువర్గము మన ఫ్యామిలీ వాళ్ళు ఇదంతా దేనికి సంబంధించింది, భౌతికమైన అనుభూతులకు అర్జునుడు లోనైపోయాడు. అంటే ఒకలా మాయ కమ్మేసింది అర్జునుడికి, అంతే కదా. మరి అక్కడ దాకా వచ్చాడు, ఇప్పుడు ఏంటి, ధర్మాన్ని రక్షించాలి, ఇక వీళ్ళు మొత్తం అధర్మం చేస్తున్నారు, ఇక యుద్ధం తప్పదు అని వచ్చాడు. వచ్చినా సరే చివరి మూమెంట్లో కూడా ఆయన్ని మాయ కమ్మేసింది. ఆ భౌతికమైన వాటికి లోనైపోయి నిరాశలో
మునిగిపోయేటట్లు చేసింది మాయ. చేసి ఒకలాంటి నైరాస్యం అర్జునుడికి ఆవహించింది. అర్థమైంది కదా. పదండి అర్జున, కృష్ణ నేనెవరినో చూడాలి, అటు సైడ్ ఎవరున్నారు చూడాలని ముందుకొచ్చిన అర్జునుడు ఒక్కసారి అందరినీ చూడగానే తన గుండెలో కలుక్కుమన్నది. అంటే భౌతికపరమైన అనుభూతులకి లోనైపోయాడు. భౌతికపరమైన ప్రేమలకి, వాత్సల్యాలకి. ఇదే మాయ అంటే. మరి దీన్నే శ్రీకృష్ణ పరమాత్ముల వారు మాయ. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? మన పిల్లలు అందరూ ఇది నాది, నా ఆస్తి, నా సంపద, నా సంపాదన, ఇదంతా ఏంటి? ఇదంతా మాయ. అలాంటి మాయలోకి అంత అంత పరాక్రమం అయిన అర్జునుడు కూడా లోనైపోయాడు. ఓకే, ఇదనమాట ఇక్కడ చెప్తున్న పద్యంలోని తాత్పర్యం. ఓకే, ఇక ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడు? నా శరీరం అంతా ఒకలా అయిపోతుంది, షివరింగ్ వస్తుంది, నా నోరు తాడారిపోతుంది, నా శరీరం అంతా వణికిపోతుంది. మనకి లో బీపీ వస్తుంది చూసారా, అలా అయిపోతున్నాడు ఆయన. అది తలుచుకుంటేనే ఆయన ఒకలాంటి భీతికి లోనైపోతున్నాడు. ఏమంటున్నాడు? నా శరీరం అంతా వణికిపోతుంది, నా వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ గాట్ గూస్ బంప్స్. అది ఆలోచిస్తే ఇక నేను బాణం వేసేది ఎవరికి? మొదటి బాణం వేసి ఎవరినొకళ్ళని చంపేసేయాలి, ఇక వధించేసేయాలి, మొత్తాన్ని రక్తాన్ని ఏరులై పారించాలి. అది ఎవరిది? సొంత వాళ్ళదే. అది తలచుకుంటేనే నా శరీరం వణికిపోతుంది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం, ఆయనది విల్లు ఏంటి, దాని పేరు గాంధీవం. ఆ గాంధీవం కూడా ఒకసారి జారిపోతుంది. మరియు నా చర్మం అంతా మండిపోతుంది. అంటే ఆయన స్కిన్ మొత్తం ఒకలాంటి హీట్నెస్కి గురవుతుంది. నా మనసు ఏమి తోచని అయోమయ స్థితిలో తిరుగుతుంది. ఆయన అక్కడి దాకా వచ్చినా ఇక మొత్తాన్ని తుదముట్టించాలి, ఇక ఇదే పరిష్కారం, ఈ యుద్ధాన్ని ఇక మొత్తాన్ని సంహరించాలి అన్న సిచ్యుయేషన్ వచ్చిన అర్జునుడు చివరి నిమిషంలో భౌతికపరమైన అనుభూతులకి లోనయ్యి ఆయన మనస్సంతా ఆందోళనకి అయోమయ స్థితిలో గురైపోయింది. అదే ఆయన చెప్తున్నాడు, ఇక నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, ఒకలాంటి స్థిర చిత్తంతో ఉండలేకపోతున్నాను, నేను ఒకలాంటి నా మనసంతా ఒకలాంటి ఉద్వేగంతో ఉంది. ఓ కృష్ణ, అంత అశుభ శకునాలే కనిపిస్తున్నాయి. అంతే కదా మరి, ఇక యుద్ధంలో అశుభ శకునాలే. నెక్స్ట్ జరగబోయేదేంటి? రక్తం చిందించడం, అక్కడ శవాల గుట్టలు, అంతే కదా కనిపించేది. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఈ యుద్ధంలో ఆయన బంధువుల్ని ఇప్పుడు మరి చంపటానికే కదా యుద్ధానికి వచ్చింది. కానీ ఆయన అక్కడి దాకా బాగానే వచ్చాడు. ఆ మధ్యలోకి వెళ్ళి అందరినీ చూసేసరికి ఆయనకి భౌతికపరమైనది లోనైపోయి ఆయనకి ఇక మొత్తం షివరింగ్ వచ్చేసింది, ఆయనకి గుండె వణుకుతుంది. ఆయన ఏమంటున్నాడు? నా బంధువులనే చంపుకోవటం వల్ల ఎలా మంచి జరుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయిన యుద్ధంలో ఇక అందరూ సర్వనాశనం అవుతారు, అది తెలుస్తుంది. ఇక వాళ్ళని చంపటం వల్ల ఎలా మంచి జరుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఆ తర్వాత ఎలా మంచి జరుగుతుందనేది ఆయనకి ఆ భౌతికపరమైన ఇది వల్ల, ఆందోళన వల్ల ఆయనకి ఏం కనిపించట్లా. ఆయన కంప్లీట్గా రెస్ట్లెస్గా అయిపోయి ఉన్నాడు అర్జునుడు. సో ఇప్పుడు ఇది ఆయన సిచ్యుయేషన్ గురించి ఆయన కృష్ణుడికి చెప్తున్నాడు. సో దీని తర్వాత శ్లోకంలో ఏముందో చూద్దాం.
ఆయన ఏంటి ఇక ఆయనకి చాలా గాండివం జారిపోతుంది, చేతులు చల్లగా అయిపోతున్నాయి, లో బీపీ వచ్చిన ఫీలింగ్లో వచ్చేసారు. ఆయన ఇక ఏమంటున్నాడు, ఓ కృష్ణ పరంధామ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ ఏమీ అక్కర్లేదు. చూసారా, ఆయన ఒక్క నిమిషంలో నాకు అక్కడ దాకా వచ్చాను, కానీ ఇప్పుడు నా సొంత వారిని చంపటం వల్ల నాకు ఎలా సుఖం లభిస్తుందో నాకేమీ కనిపించట్లా. కానీ నాకు ఈ విజయం ఇంకా వద్దు, నేను వాళ్ళని చంపాలి అన్న భావనే నన్ను చాలా ఒకలాంటి గుండె జారిపోయేటట్లు చేస్తుంది. సో ఇక ఈ విజయం నాకొద్దు, ఈ రాజ్యం వద్దు, దానివల్ల వచ్చే సుఖాలు అస్సలే అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యం కానీ సుఖాల వల్ల కానీ ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తాం? మన ఫ్యామిలీ బాగుండాలి, మన ఫ్యామిలీ ఎదగాలి అని చేస్తాం. కానీ ఈ యుద్ధం వల్ల మొత్తం ఫ్యామిలీలో వాళ్ళు చస్తున్నారు, ఇప్పుడు చస్తారు ఇంకా కొంత సమయం ముందుకెళ్తే. అలాంటి దానికోసం ఇక నేను యుద్ధం చేసి వాళ్ళని చంపిన తర్వాత దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? దానివల్ల వచ్చే సుఖాలు ఏముంటాయి? ఎందుకంటే సొంత వాళ్ళే, ఎవరో అయితే యుద్ధం వేరే రాజులు ఎవరితోనో చేశాము, గెలుపు పొందాము, వచ్చామంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ సొంత ఫ్యామిలీని చంపేసి వాళ్ళని దానివల్ల వచ్చే సుఖంలో ఏముంటుంది? ప్రయోజనం ఏముంటుంది మన జీవితంలో అన్న ఇదిలోకి అర్జునుడు వెళ్ళిపోయి శ్రీకృష్ణుల వారితో ఇలా చెప్తున్నాడు. ఆయనకున్న సిచ్యుయేషను, ఆయనకున్న మానసిక స్థితి గురించి శ్రీకృష్ణుల వారితో ఆయన ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో దీని తర్వాత గురువులు, తండ్రులు, వాళ్ళ కొడుకులు, మేనమామలు, మనవాళ్ళు వీరందరూ తమ ప్రాణాలని ధనాన్ని పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలని, మరి అంతే కదా, యుద్ధం అంటే ఏంటి, ఈ కురుక్షేత్ర సంగ్రామం అంటే ఏంటి? వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టడమే. అంత పణంగా పెట్టి యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అంతే కదా, సైనికులు బార్డర్స్లో యుద్ధం చేస్తారు, వాళ్ళకి ఏ నిమిషం ఏం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేరు. అలానే ఇంతమంది బంధువులు, మనవళ్ళు, తాతలు, మేనమామలు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టొచ్చారు. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, వాళ్ళ ప్రాణాలు అనేవి ఉంటాయా పోతాయా అన్నది ఎవ్వరం చెప్పలేము. సో నా మీద వారు దాడి చేసినా, వాళ్ళందరూ నా బంధువులు, వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఇక్కడ ఉన్నారు. పణంగా ఉన్నప్పుడు వాళ్ళు కనుక నా మీద దాడి చేసినా నేను వారిని సంహరింపను. చూసారా ఆయన మానసిక స్థితి ఎలా అయిపోయిందో? వాళ్ళు నా మీద దాడి చేసినా నేను వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపను. సో ఏంటిది? వాళ్ళని ఇప్పుడు యుద్ధంకి వచ్చింది దేనికి? సంహరించడానికి. కానీ ఈయన ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత? వీళ్ళందరూ నా బంధువులు, వాళ్ళని చంపితే నాకు ఏం తృప్తి ఉంటుంది? వాళ్ళు నా మీద దాడి చేసినా నేను వాళ్ళ మీద దాడి చేసి చంపను అని శ్రీకృష్ణుల వారికి చెప్తున్నారు అర్జునుడు. ఎక్కడ? యుద్ధం మధ్యలో వచ్చి రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలిపి ఇంకొక నిమిషంలో బాణాలు ఎక్కుపెట్టి దింపాల్సిన అర్జునుడు, ఆయన మానసిక స్థితి ఇలా ఉందన్నమాట. సో దీని తర్వాత
ఆయన ఏమంటున్నాడు, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము, వాళ్ళని చంపితే మనకు పాపం చుట్టుకుంటుంది కదా. ఆయన ఇలాంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం మన దాయాదుల్ని ఎలా చంపుకుంటాము, వాళ్ళని చంపితే మనం ఎలా సుఖంగా ఉండగలము, ఎందుకంటే మనకు ఒకలాగా మన సొంత అన్నదమ్ముల్ని చంపేసి మనం రాజ్యం తీసుకొని దానివల్ల వచ్చే సుఖాలను మనం అనుభవిస్తే మనం ఉంటామా సంతోషంగా, ఎలా ఉంటాం సంతోషంగా అన్న అర్జునుడు అలాంటి ఒకలాంటి భావనలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా సంతోషంగా ఉండగలను సొంత వారినే చంపుకొని అని ఈయన ఎవరికి చెప్తున్నారు, శ్రీకృష్ణుల వారికి చెప్తున్నారు. చూశారు కదా, ఒక మనిషి యొక్క ఆ కరెక్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చింది ఎందుకు, యుద్ధం చేయాలనే వచ్చాం. యుద్ధం అంటే ఏంటి, సంహరించడమే. మరి కానీ ఆ యుద్ధ సమయంలో ఆయనను మాయ ఎలా కమ్మేసింది అన్నది ఇక్కడ మనం అర్జునుడి మాటల్లో చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం అన్నమాట. మనందరికి కూడా ఇలానే చాలా సందర్భాల్లో కలిగే ఉంటుంది. మనం చాలా కొట్లాడతాం, ఎక్కడో ఒక చోట మనకు అనిపిస్తుంది ఎవరితో మనం కొట్లాడుతున్నాం, మన సొంత వారితో కొట్లాడుతున్నాము, దీనివల్ల మనకి సుఖం ఎట్లా వస్తుంది అన్న ఫీలింగ్ మనకి ఏదో ఒక టైంలో కలుగుతుంది కదా. అలానే అర్జునుడికి కలిగింది. ఇంకా ఏమంటున్నారు అర్జునుడు వారు, వారి ఆలోచనలు దురాశతో నిండిపోయి ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని నాశనం చేయాలి అనుకున్నారు, అది కూడా నేను నమ్ముతున్నాను, ఒప్పుకుంటున్నాను. సో కానీ మన వారినే చంపటం అన్న దాంట్లో ఉన్న దోషాన్ని మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు. వాళ్ళు మనల్ని చంపాలనుకున్నారు, వాళ్ళు చాలా చెడు బుద్ధి కలవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం చంపితే మనకి దోషం అంటుకుంటుంది కదా. మనం ఈ పని చేయకుండా, ఈ పాప పని చేయకుండా ఎందుకు తప్పుకోలేము అని శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నాడు అర్జునుడు. చూడండి ఎంత మానసిక సంఘర్షణ. ఒక యుద్ధం ఇంకొక 2 నిమిషాల్లో పటాపంచలుగా అందరి మీద బాణాలు ఎక్కుపెట్టి దింపాల్సిన అర్జునుడు ఒక్కసారిగా మాయకి లోనైపోయి ఉన్నాడు. లోనైపోయి ఉండి వీళ్ళని చంపకుండా వెనుదిరగాల, వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేసినా నేను వాళ్ళని చంపను, చంపితే మనకి పాపం అంటుకుంటుంది కదా అన్న తీవ్రమైన ఒకలాంటి మాయలో అర్జునుడు ఆయన మనసు కమ్మేసింది. ఇదంతా ఆయన మనసులో ఉన్న సిచ్యుయేషన్ అంతా శ్రీకృష్ణుల వారితో చెప్తున్నారనమాట. సో ఇదనమాట 1 పాయింట్ మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, దాని తర్వాత నుండి 39 వరకున్న శ్లోకాల సారాంశం. ఓకే, సో దీని తర్వాత ఇంకా ఏం డిస్కషన్ జరిగింది అర్జునుల వారికి మరియు శ్రీకృష్ణుల వారికి అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే, చూస్తూనే ఉండండి. ఇది మన సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు మనకి చెప్పబడింది. మనము ఈ భరతఖండంలో ఈ భూమిపై పుట్టిన మనము ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ పుట్టలేము. ఇక్కడ పుట్టినందుకు మన భరతఖండంలో శ్రీకృష్ణుల వారు ఇక్కడే జన్మించారు. మన కోసం చెప్పబడిన గీతలో ఏముందో చదవాల్సిన
అవసరం మనందరికీ ఉంది. అది చదివామో మన జీవితం ధన్యమైపోయినట్లే. ఒకవేళ చదవలేకపోయినా దాంట్లో ఏం చెప్పారు అన్న సారాంశమైన ఈ వీడియోలో విని మీరు తరించండి. ఓకే, మళ్ళా రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.